హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నేను వచ్చే వారం ఎలా ఉండబోతుంది అనేది దాంతో మీకు ఎవ్రీ వీక్ నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత వాటి స్టాక్స్ మొత్తం కలిపి ఒక 25 మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది అంత చూడడం ఈ కాలంలో చాలా మందికి కష్టం అవుతుందని నేను నిఫ్టీ సెపరేట్గా, బ్యాంక్ నిఫ్టీ సెపరేట్గా ఇలా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను ఈ వీక్ నుంచి. ఒక 5, 6, 7, 8 మినిట్స్ వీడియో ఉంటుంది మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ వీక్ ఏమైంది అంటే మనకి ఆ, మొన్న ఫ్రైడే చెక్ చేసుకుందాం. నిఫ్టీ అది ఓపెన్ అయింది 21,454 దగ్గర ఓపెన్ అయింది. అది 21,459 హై టచ్ అయ్యి 21,224 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ చాలా డౌన్ వెళ్ళింది. నేను మీకు లెవెల్ చెప్తూ వస్తున్నాను. 21,435 అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది బ్రేక్ అయితే 21,195 వెళ్ళాలని చెప్తున్నాను. అది 21,247 వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి అది ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పెరిగింది. అంటే ఆల్మోస్ట్ హై టచ్ అయింది 21,459 కదా, క్లోజ్ అయింది 21,352 దగ్గర క్లోజ్ అయింది. పోయిన వారం అంతా చూసుకుంటే, మీరు లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే బాగా వొలటైల్గా ఉంది మార్కెట్. ఇంకా నెక్స్ట్ 3, 4 మంత్స్ వొలటైల్గానే ఉంటుంది ఎలక్షన్స్ అయ్యేంత వరకు. కానీ ఏంటంటే అది క్లోజ్ అయింది వారం మొత్తానికి అదే ఒక 86 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి బాగా కిందకి వెళ్ళింది, -187 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చి 352 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలన్నది మనకి మెయిన్ క్వశ్చన్ కదా. దానికి మనకు మినిమం గైడెన్స్ ఉండాలి కదా. మనకు మినిమం గైడెన్స్ వచ్చేది మీకు టీసీఆర్ ఇస్ మెయిన్ గైడెన్స్. ఆ కీ లెవెల్ ఏదైతే ఉందో నేను చెప్తూ వస్తున్నానో 21,435 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది మీరు నోట్ చేసుకోవాలి. కానీ మీకు టీసీఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు 21,452ని మీరు టీసీఆర్ కిందకి తీసుకోండి. 25,452 కానీ మీకు టీసీఆర్ ఇప్పుడు టీసీఆర్ కన్నా కింద ఉంది. సార్ రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. టీసీఆర్ పైన ఓపెన్ అవుతుందా అంటే దగ్గర దగ్గర ఒక 100 పాయింట్లు అప్ ఓపెన్ అవుతుందా, లేదంటే ఓపెన్ టీసీఆర్ కిందనే ఓపెన్ అయ్యి అంటే 21,435 దగ్గర వెన్న కింద కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువగా కిందకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది కిందకి అని చెప్పుకుంటే 21,337, అది 21,219, 21,055, ఇది డౌన్ సైడ్ లెవెల్స్ మనకి నెక్స్ట్ వీక్ ట్రై చేసుకోవాల్సినవి. అదే అప్ సైడ్ లెవెల్స్ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ షార్ప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఏదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ న్యూస్ ఏదో వచ్చిందని పొద్దున్నే ఎల్ఐసి వాడు కొనేసాడే అనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఒక 5% అప్ ఓపెన్ అయింది అనుకుందాం. అప్పుడు కానీ 100 పాయింట్లు అప్ కానీ ఓపెన్ అయ్యి 21,435 క్రాస్ అయ్యి 21,452 పైన కానీ ఓపెన్ అయితే, అది ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కానీ ఓపెన్ కన్నా అబోవ్ కానీ ఉంటే మీకు పైకి వెళ్ళే లెవెల్స్ 21,572, 21,692, 21,858 అప్ సైడ్ లెవెల్స్. ఈ లెవెల్స్ అని పెట్టుకుని వచ్చే వారం మొత్తం మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం ఫ్రమ్ ఎనీ దిస్ వన్. సో మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి, నిఫ్టీ ట్రేడ్ చేయాల్సిన వాళ్ళు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటంటే రిలయన్స్, అది 2706 దగ్గర క్లోజ్ అయింది. దాని టీసీఆర్ వచ్చి 2684. అండ్ ఇన్ఫీ దాని 1669 దగ్గర క్లోజ్ అయింది. ఆ, మన టీసీఎస్ వచ్చేది 3810 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ స్టాక్స్ మూడు మీరు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉందా, ఓపెన్ కన్నా కింద ఉందా చెక్ చేసుకోండి. ఇది ఈ ఈ విధంగా చెక్ చేసుకున్నది మీరు టోటల్ ట్రేడింగ్ నెక్స్ట్ వీక్ అంతా కంటిన్యూ చేయొచ్చు. ఇది అబౌట్ జనరల్గా నిఫ్టీకి సంబంధించింది. దెన్ అకార్డింగ్లీ ఇలాగే నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీకి సెపరేట్గా పోస్ట్ చేస్తాను. సో దట్ ఏది ఎవరైతే ట్రేడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు దాన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ జనరల్ ఇది. మీరు ఆప్షన్ బయింగ్ ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మా లైవ్ ఆప్షన్ బై సిగ్నల్స్కి మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కాకుండా మీరు స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మేము ఒక 27 స్టాక్స్ మీకు టాప్ ట్రేడెడ్ స్టాక్స్, హైలీ బాగా లిక్విడిటీ ఉండే స్టాక్స్ మేము లైవ్లో బైసెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాం. దాన్ని మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకునేది. ఆ స్టాక్స్కి టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ అవన్నీ రిమెంబర్. టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ అంటే ఒకసారి టీసీఆర్ బ్రేక్ అయిందంటే అక్కడ కింద లెవెల్కి వెళ్తుందంటే వెళ్తుంది. దట్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అటువంటి లెవెల్స్ అవి. ఆ స్టాక్స్ కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారనుకోండి, ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేంత టెన్షన్ ఉండదు. ఆ స్టాక్స్ ట్రేడ్ చేస్తూ మీరు స్పాట్ ప్రైస్ మీద కానీ మీరు కానీ డైరెక్ట్గా ట్రేడ్ చేసుకున్నారంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో సబ్స్క్రైబ్ టు ఎయిదర్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఆర్ బోత్, రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.